గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళతో పాటు మన గణేష్ ఉత్సవ సేన భాగ్యనగర్కు సంబంధించినటువంటి పెద్దలు గౌరవనీయులు పూజ్యులు అని తెలియజేస్తున్నాం. మరి ఈరోజు జాగో భాగ్యనగర్ చలో బాలాపూర్ అనే కార్యక్రమం కొట్టడానికి కంకణం కట్టుకున్నటువంటి మన గణేష్ సేన అన్నలందరికీ కూడా మరి పాదాభివందనం చేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ఆపకుండా ఈరోజు బాలాపూర్ అంటేనే బాలాపూర్ గణేష్ లడ్డు ఏ విధంగా ఇంతింతై వటుడింతై అని కొనసాగుతుందో మనందరం చూస్తాం. బాలాపూర్ నుంచి మొదలయ్యి బాలాపూర్లో స్టార్ట్ అయిందా లేదా అనేది ప్రపంచంలో అన్ని టీవీల ముందు కూర్చొని ఏ విధంగా అయితే చూస్తూ ఉంటారో మరి ఈరోజు రోహింగ్యాలను తరిమి కొట్టడానికి కూడా ఇంకొక వినాయక చవితి ఈరోజు మధ్యలో మనకి వినాయక చవితి వచ్చిందా, వినాయక నిమజ్జనం వచ్చిందా, ఏ విధంగా ఇదే పందాతో ముందుకు నడవాలని మీ ఆశీస్సులు అందరికీ ఉండాలని రోహింగ్యాలని తరిమి కొట్టే విషయంలో ప్రతి ఒక్క పార్టీ ఈరోజు కంకణం కట్టుకొని పార్టీలకు అతీతంగా ఈరోజు మనందరము ఒక్కటే, మన భారతదేశం అంతా ఒక్కటే, మన హిందువులందరం కూడా ఈ వేదిక పైన ఇక్కడ కూర్చున్నాము అంటే ఈరోజు ఎంతోమంది పెద్దల చేయి ఉంది, ఎంతోమంది పెద్దలు గ్రామస్తులు కూడా ప్రతి వచ్చినటువంటి ప్రజానికం అంతా కూడా ఒక మంచి మెసేజ్తో తిరిగి వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను. ఒక మంచి మెసేజ్ ఇక్కడి నుంచి స్టార్ట్ కావాలి. ఇది ఈరోజు బాలాపూర్ గ్రామం కాదు, ఈరోజు ఒక కార్పొరేషన్ కాదు, ఒక నియోజకవర్గం కాదు, ఈ రాష్ట్ర స్థాయిలో ఈ దేశ స్థాయిలో ఒక తొలిమెట్టు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేపట్టినందుకు వారందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా మనిషిలాగా కనిపిస్తున్నాము, కానీ ఎదురు తిరిగితే మా సైన్యం ఎలా ఉంటుందో చూపించాలంటే ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఈ అవకాశం వచ్చింది. ప్రతి ఒక్కరం కూడా ఈరోజు ఒక దృఢ సంకల్పంతో ఈ సంకల్పానికి ఈరోజు పునాది ఇక్కడ పడింది. ఈ పునాది అనేది దేశవ్యాప్తంగా మొదలయ్యి మరి ప్రతి ఒక్కరిని చైతన్యపరచాలని, ఆ చైతన్యపరిచే దిశగా మన గణేష్ ఉత్సవ సేన కూడా ముందుండాలని మరి పెద్దలందరికీ మరొకసారి పావనం చేసినందుకు మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ మరి ఈ అంశాన్ని చట్టసభల్లో తీసుకెళ్లాల్సిన అవసరం కూడా మన ఉత్సవ సేనకు ఉంది. ఒకరము ఎన్నో విధాలుగా, కానీ వెళ్ళాలంటే చట్టసభల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి అన్న గారితో పాటు ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వేదిక పైన పెద్దలందరికీ కూడా పేరు పేరున, దాంతోపాటు వేదిక ముందున్న ప్రజలందరికీ కూడా మహానుభావులు, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. ముఖ్యంగా పత్రికా సోదరులకు, మీడియా మిత్రులకి, మా అక్క చెల్లెలు కూడా ఎంతో కష్టపడి ఎంతో దూరం నుంచి వచ్చిన మీ అందరికీ కూడా చేతులెత్తి మొక్కుతా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.